స్టూడెంట్స్, ఈరోజు మనం 7th యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం. కంప్లీట్గా మనకి 6 యూనిట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా? ఇండస్ట్రియల్ సెక్టర్ మనకి పూర్తి స్థాయిలో అయిపోయింది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మనకి ఇందులో చెప్పుకునేటువంటి అంశాల్లో ఇండస్ట్రీ సెక్టార్లో ఇండస్ట్రియల్ ఫైనాన్స్ అనేటువంటి ఒకటి మనకు బాకీ ఉంది. సో అది నెక్స్ట్ ఒక క్లాస్లో మనం దాన్ని చెప్పుకుందాం, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ అనేది. బట్ ఈరోజు మాత్రం మనకి 7th యూనిట్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. అదే టెరిషరీ సెక్టార్. ఓకే, టెరిషరీ సెక్టార్ యూనిట్ 7. యూనిట్ 7 టెరిషరీ tertiary sector. Okay, this is also known as services sector. Services sector అని కూడా అంటాం. ఓకే, ఫస్ట్ ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ప్రైమరీ సెక్టార్ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్, అండ్ సెకండరీ సెక్టార్ ఈజ్ కంప్లీట్లీ కన్సిస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్. సో ఇండస్ట్రియల్ సెక్టార్. సో అవన్నీ కూడా from the primary sector or the secondary sector we are obtaining the goods, but ఏవైతే రిమైనింగ్ ఉన్నాయో సర్వీసెస్, సో ఆ సర్వీసెస్ పూర్తిగా దే ఇంక్లూడెడ్ ఇన్ టెరిషరీ సెక్టార్. సో టెరిషరీ సెక్టార్ లో మనకి సర్వీసెస్ మళ్ళీ ఇంక్లూడ్ చేయడం అంటే అదర్ దాన్ ద ప్రొడ్యూసింగ్ ద గూడ్స్. ఓకేనా? అదర్ దాన్ ద ప్రొడ్యూసింగ్ ద గూడ్స్ రిమైనింగ్ ఉన్నటువంటి అన్ని కూడా మన ఇక్కడ సర్వీసెస్. ఆ సర్వీసెస్ అన్ని కూడా comes under the category of the tertiary sector. సో దీని యొక్క కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంది మనం చూద్దాం. సో ఐఎమ్ వస్తున్నాం ఇక్కడ కాంపోనెంట్స్ ఆఫ్ టెరిషరీ సెక్టార్ ఇన్ ఏ మోడర్న్ ఎకానమీ, వీటికి సంబంధించిన అంశాలకు చదువుతాం. కాంపోనెంట్స్ ఆఫ్ టెరిషరీ సెక్టార్, ఏమేమి కాంపోనెంట్స్ ఇందులో ఉన్నాయి? కాంపోనెంట్స్ of tertiary sector in modern economy. So modern economy lo ye modern economy lo ఉన్నటువంటి components. Okay, so various components. So components of tertiary sector in a modern economy, అందులో మెయిన్ ఏమేమి ఉన్నాయి, ఇంక్లూడింగ్ ద సబ్ సెక్టర్స్. ఫస్ట్ వన్ ఈస్ ట్రేడ్. సెకండ్ వన్ రిపేర్ సర్వీసెస్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ hotels and restaurants. Next, fourth one, transport. Right, no, transport వచ్చేసి మనకి 4 టైప్స్ ఉంటుంది: రైల్వేస్, రోడ్వేస్, వాటర్వేస్, ఎయిర్వేస్. Okay, railways, roadways, right, airways. తర్వాత వాటర్ వేస్. సో ఇవంతా ట్రాన్స్పోర్ట్ దీంట్లో భాగంగా ఉంటుంది. నెక్స్ట్ and services related to broadcasting, telecommunications, telecommunications,
ఫైనాన్షియల్ సర్వీసెస్. సో టెలికమ్యూనికేషన్స్ అని తీసేసిందండి. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్, ఓకే, ప్రొఫెషనల్ సర్వీసెస్, professional services, public administration, public administration, public administration, etc. Okay, these are the various components of tertiary sector in a modern economy, right? Nowadays each and every economy is considered as a modern economy, right? Modern economy ఎందుకంటే modern times లో ప్రతిది కూడా modern economy ఎలా ఉంటుందంటే dynamic, it is having the dynamic nature. So whenever the changes come, right, they will adopt the changes, right? ఎప్పుడైనా సరే చేంజెస్ అనేది వస్తుంటాయి. చేంజెస్ పూర్తిగా ఇప్పుడు అడాప్ట్ చేస్తూ ఇక ఫర్దర్ గా మళ్ళీ ముందుకు వెళ్ళడమే ఈ యొక్క మోడర్న్ ఎకనామీస్ యొక్క మెయిన్ థీమ్ గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క మోడర్న్ ఎకనామీలో టెర్షియరీ సెక్టార్ యొక్క కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ వన్ ట్రేడ్. ట్రేడ్ అనేటువంటిది ఇక్కడ ట్రేడ్ బిట్వీన్ ద నేషన్స్ కావచ్చు, ట్రేడ్ బిట్వీన్ ద స్టేట్స్ కావచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ట్రేడ్ కావచ్చు, లేదా మన యొక్క దేశంలో జరిగేటువంటి ట్రేడ్ కావచ్చు. సో పూర్తిగా ఈ ట్రేడ్ అనేటువంటి కాన్సెప్ట్ దేంట్లోకి వస్తుందంటే టెరిషరీ సెక్టర్. ఎందుకంటే కంప్లీట్ అన్ని సర్వీసెస్, ఇక్కడ ఏ తీసుకున్నట్లో సర్వీసెస్ అన్ని దీంట్లోకి వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ రిపేర్ సర్వీసెస్. రిపేర్ సర్వీసెస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి కార్ కావచ్చు, బైక్ కావచ్చు, రిపేర్కి సంబంధించినటువంటి సో మెకానిక్ చేసేటువంటి ఇవన్నీ కూడా ఇవి సర్వీసెస్. నెక్స్ట్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్. హోటల్స్ అండ్ రెస్టారెంట్స్, సో హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ సో ఇవన్నీ కూడా మన సర్వీసెస్. మనకు ఉన్నటువంటి ఒక బేరర్ వస్తాడు, సార్ నీకు ఏం ఆర్డర్ కావాలని అడుగుతాడు. సో ఇక్కడ ఏం చేస్తాడు, మనం వాళ్ళు కూర్చుంటే డైరెక్ట్ వాడు నీకు తినడానికి కావాల్సిన అన్ని యొక్క ఫెసిలిటీస్ వాడు ఇవ్వడం జరుగుతుంది. ఇవంతా కూడా సర్వీసెస్లో భాగమే. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్, ముఖ్యంగా ఇందులో రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్, వాటర్వేస్. చూడండి రైల్వేస్ మొత్తం ట్రాన్స్పోర్ట్ అనేది చూడండి. రైల్వేస్ మనకి మోనోపలి ఉంటుంది, కంప్లీట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆపరేటింగ్ ద రైల్వేస్. నెక్స్ట్ రోడ్వేస్ కూడా గవర్నమెంట్ తీసుకుంది, ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ ఇవన్నీ ఉన్నాయి. ఎయిర్వేస్, సో ఎయిర్వేస్ అనేటువంటి ఇక్కడ గవర్నమెంట్ ఉన్నాయి, అదేవిధంగా ప్రైవేట్ కూడా ఉన్నాయి. సో గవర్నమెంట్ అంటే ఎయిర్ ఇండియా అని, ప్రైవేట్ అనేది కింగ్ ఫిషర్, ఇలాంటివన్నీ కూడా దీంట్లో వస్తాయి. వాటర్వేస్ కంప్లీట్ ఇది గవర్నమెంట్ కి సంబంధించినటువంటి. సో ఇవంతా కూడా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సంబంధించిన మొత్తం కూడా సర్వీసెస్ కిందికి వస్తాయి. ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్ ఇన్ సర్వీసెస్ సెక్టార్. నెక్స్ట్ బ్రాడ్కాస్టింగ్. బ్రాడ్కాస్టింగ్ మీన్స్ ఇప్పుడున్నటువంటి టెలివిజన్ ప్రసారం. ఫర్ ఎగ్జాంపుల్ టెలికమ్యూనికేషన్, టెలివిజన్ ఉంది, సో అంతా బ్రాడ్కాస్టింగ్ లో. ఇంటర్నెట్ ఉంది, సో ఇదంతా కూడా బ్రాడ్కాస్టింగ్. సో ప్రస్తుతం ఉన్నటువంటి మోడర్న్ ఎకనామీలో ఇవంతా చాలా సర్వసాధారణమైనటువంటి అంశం. ఒకటి బ్రాడ్కాస్టింగ్ అనేటువంటి దీంట్లో. నెక్స్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్. అది ఈ ఫైనాన్షియల్ సంబంధించినటువంటి సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి సార్? సో ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే బ్యాంకులు మనకి లోన్స్ ఇవ్వడం కానీ, లేదా మనీ లెటర్స్ ఇవ్వడం కానీ, సో మనీకి సంబంధించినటువంటి ఫైనాన్స్ మ్యాటర్కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కి సంబంధించినటువంటి సో ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి, ఫైనాన్షియల్ సర్వీసెస్ లో వస్తాయి. నెక్స్ట్ రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ ఏం చేస్తుంది? రియల్ ఎస్టేట్ అంటే ఒక భూమిని అమ్మడం, కొనడం. సో మధ్యవర్తి వ్యక్తి, అమ్మేవాడికి కొనేవాడికి మధ్యలో ఒక వ్యక్తి ఉంది. ఆ వ్యక్తి ఏం చేస్తుంటే ఈ యొక్క ట్రాన్సాక్షన్ జరిపిస్తాడు. సో ఓకే, ఎక్స్చేంజింగ్ ఆఫ్ ల్యాండ్ అనేది జరుగుతుంది. సో ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ కూడా ఒక సర్వీస్ లో భాగమే. ప్రొఫెషనల్ సర్వీసెస్, లాయర్స్, డాక్టర్స్, టీచర్స్, పోలీస్, రైట్, జడ్జెస్. సో ఇవంతా ఎన్నో చూసుకుంటే ఎన్నో ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఇక్కడ ఇచ్చేటువంటి కూడా ప్రొఫెషనల్ సర్వీసెస్ అన్ని కూడా దే ఆర్ ఆల్ ఇంక్లూడెడ్ ఇన్ tertiary sector. Next one, public administration, right? Public administration is done by the government. So government ఇచ్చేటువంటి ప్రతి ఒక్క సర్వీస్ ఇందులోకి వస్తుంది, రైట్? హెల్త్,
ఎడ్యుకేషన్, ఓకేనా, హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఇరిగేషన్ ఫెసిలిటీస్, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో కంప్లీట్లీ దిస్ విల్ బి డన్ బై ద గవర్నమెంట్. కంప్లీట్ గా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా కాబట్టి, అండ్ అకార్డింగ్ టు దిస్, so each and every function by the government is considered as a service. So this is about the components of tertiary sector. Okay, note down. Okay, next concept is importance of tertiary sector. So దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇంపార్టెన్స్ ఆఫ్ టెరిషరీ సెక్టార్ ఇన్ ఇండియన్ ఎకానమీ. Importance of tertiary sector. Importance of tertiary sector. Okay. So the first one is contribution to gross value added. Contribution to gross value added, GVA. Okay, so contribution to gross value added. So right, economy is having the three sectors: ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ సెక్టర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు నేషనల్ ఇన్కమ్ కనుక చూసుకుంటే దీని యొక్క కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది అంటే మనకు ఉన్నటువంటి జిఎన్పిలో ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద టెరిషరీ సెక్టర్ హౌ మచ్. సో ఒకసారి కనుక చూసుకుంటే జీవీఏ రైట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2013 and 14, in the year of 2013 and 14 it was 49.4%, 49.4%. Okay, and as well as next in 2019 and 20 advanced estimates, right, advanced estimates. Okay na, so ఈ యొక్క వీళ్ళు ఎస్టిమేట్ చేసిన పర్సంటేజ్ మాత్రం 57.8%. Okay, so the tertiary sector is contributing in gross value added, right, of in 2013 and 14 it was 49.4, right. Advanced estimates committee, they defined that the contribution of the tertiary sector it will be 57.8%. Okay, so nearby 58% is contributing by the tertiary sector only. సో మనకు ఉన్నటువంటి కనుక చూసుకుంటే పూర్తి స్థాయిలో మనకి దీంట్లో భాగంగా మనకి ఎకనామిక్ సర్వే ఆఫ్ 2019 కరెక్ట్ చూసుకుంటే ఎకనామిక్ సర్వే ఆఫ్ 2019 ప్రకారం చూసుకుంటే మేజర్ కాంపోనెంట్స్ అయినటువంటి సర్వీస్ సెక్టార్లో ట్రేడ్, హోటల్, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, కమ్యూనికేషన్స్ అండ్ సర్వీసెస్ రైట్ రిలేటెడ్ టు బ్రాడ్కాస్టింగ్ మొత్తం కలిపేవి 18% ఉంటే ఫైనాన్షియల్ అండ్ రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్ వచ్చేసి 24.5% అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డిఫెన్స్ కనుక చూసుకుంటే ఇక్కడ 15.2%. అంటే పూర్తిగా ఈ సర్వీసెస్ కు సంబంధించినటువంటి వాటిలో చూసుకుంటే ఎక్కువ మెజారిటీగా మనం చూసుకుంటే రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ మాత్రం 24.5%. ఇంతో చెప్పుకున్నాం కదా ఇందులో వాళ్ళు 24.5% కంప్లీట్ గా రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇందులోనే ఉన్నాయి. సో దిస్ ఈస్ ద హైలీ ఇంపార్టెంట్ ద సెక్టర్ రైట్, ఎందుకంటే మేజర్ పర్సంటేజ్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ బై ద టెరిషరీ సెక్టర్. ఓకే, సో లెస్ నెంబర్ ఆఫ్ laborer is depending on the tertiary sector, but the contribution side is very more than
అదర్ టూ సెక్టార్స్. సో ఈ కాంట్రిబ్యూషన్ చూసుకుంటే ఇంత. నెక్స్ట్ contribution to employment. Second one, contribution to employment. Contribution to employment. సో కాంట్రిబ్యూషన్ టు ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే ఒకసారి అంశం ఏంటిది. సో ముఖ్యంగా ఈ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది పూర్తిగా హై స్కిల్డ్, అదేవిధంగా హై రేంజ్ ఎర్నింగ్ దీంట్లో ఉంటాయి. అంటే ది సెక్టార్ ఈజ్ గివింగ్ ది హయ్యర్ ఎర్నింగ్స్ అండ్ ఆల్సో ది సెక్టార్ ఈజ్ రిక్వైర్డ్ ద హైలీ స్కిల్డ్ పర్సన్స్. సో స్కిల్డ్ పర్సన్స్ ఎక్కువగా ఉండాలి. ఒకవేళ తక్కువ స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క సెక్టార్ లో వాళ్ళు మనకి రారు. ఎస్పెషల్లీ ఆఫ్టర్ ద ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎక్కువగా ఈరోజు మనకి ఎక్స్పోర్ట్స్ అనేటువంటి వస్తున్నాయి. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది మొత్తం టెరిషరీ సెక్టార్లో ఎక్కువ కాంట్రిబ్యూషన్ దేని ఉంది అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటిది. సో యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ది లేదా ఎర్నింగ్ సర్వీస్ సెక్టార్ వచ్చేసి ఒకవేళ వేరే ఎంప్లాయీలో ఒకవేళ అదర్ సెక్టార్లో చేసిన వాడు, ఒకవేళ అగ్రికల్చర్లో కానీ లేదా ఇండస్ట్రీలో కానీ చేసిన వాడు చూసుకుంటే వీడి యావరేజ్ శాలరీ వాళ్ళతో చూసుకుంటే చాలా టైమ్స్ ఉంటుందండి. ఓకేనా, చాలా హై రేంజ్గా ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా ముఖ్యంగా ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ కనుక చూసుకుంటే 1950-51లో ఎంత ఉన్నది, 2010లో ఎంత ఉన్నది, తర్వాత 2018లో ఎంత ఉంది ఒకసారి మనం చూద్దాం. సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1950-51, in the year of 1950-51, the employment generation is in tertiary sector 17.3%, and in 2010 26.5%, and then after in 2018 31.45%. చూడండి ఎంప్లాయ్మెంట్ యొక్క కాంట్రిబ్యూషన్ లో చూడండి 100% లో చూసుకుంటే ఫస్ట్ 1951లో 17.3 ఉంది, 2010లో 26.5% అండ్ 2018లో 31.4. అంటే గ్రాడ్యువల్లీ ద ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈస్ ఇంక్రీజింగ్ ఇన్ ద టెరిషరీ సెక్టర్. సో టెరిషరీ సెక్టర్ లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది పెరుగుతుంది. చూడండి 17.3 నుంచి డైరెక్ట్ గా grown up to 31.45%. సో 31.45% ఇది ఇంక్రీజ్ అయింది. సో ఇది కూడా ఒక శుభ పరిణామం చెప్పవచ్చు. సో ఇది కూడా ఒక అంశం. సో ఇది కూడా ఒక ఇంపార్టెన్స్ గా చెప్పవచ్చు. నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్. థర్డ్ వన్ ఈజ్ ఎక్స్పోర్ట్స్, రైట్. దట్ కాంట్రిబ్యూషన్, రైట్. ఎక్స్పోర్ట్స్ లో దీని యొక్క కాంట్రిబ్యూషన్ ఏమున్నది, అసలు ఎక్స్పోర్ట్స్ లో దీని యొక్క వాల్యూస్ ఏమేమి ఉన్నాయి ఒకసారి మనం చూసుకుంటే పూర్తిగా 2017 అండ్ 18లో చూసుకుంటే 2017 అండ్ 18లో it was 195 billion US dollars ఉంటే అదే 2018 and 19, right, 2018 and 19 it was 205.8 billion US dollars. ఎక్స్పోర్ట్ అంటున్నా 2017 అండ్ 18లో ఇట్ వాస్ 195.1 బిలియన్ US dollars ఉంటాయి దీని ఎక్స్పోర్ట్ వాల్యూ, రైట్. సేమ్ నెక్స్ట్ ఇయర్ లోనే 2018-19లో చూసుకుంటే 205, అంటే దాదాపుగా 10 బిలియన్స్ పెరిగిందండి. అంటే ఒక 1 year, అంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 year, రైట్, ద ఎక్స్పోర్ట్స్ యొక్క వాల్యూ వచ్చేసి మనకి 10 బిలియన్స్, సారీ 195, అంటే దాదాపు 10 బిలియన్స్ మనకి వ్యత్యాసం కనిపించండి. సో 195 205. సో ఇంత హైగా ఈరోజు ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి ఓన్లీ ఫ్రమ్ ద టెరిషరీ సెక్టర్. సో టెరిషరీ సెక్టర్ ఈస్
highly exporting the services in information టెక్నాలజీ. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్కువగా ఈరోజు ఎక్స్పోర్ట్స్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఇవంతా కూడా మనకి ఎక్స్పోర్ట్స్ యొక్క వాల్యూ. సో ఎక్స్పోర్ట్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి, రైట్. సో దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెన్స్. నెక్స్ట్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సర్వీస్. ఇన్వెస్ట్మెంట్ foreign direct investment in service sector. FDIs కనుక చూసుకుంటే దాదాపుగా 2018 and 19 FDI flows వచ్చేసి మన దగ్గర 28,264 బిలియన్ US డాలర్స్. ఇంత ఇన్వెస్ట్మెంట్ అనేది మన దేశంలోకి రావడం జరిగిందంటే పెద్ద మొత్తంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ ఆఫర్ చేస్తున్నటువంటి ఒక సెక్టార్ ఏంటంటే టెర్షరీ సెక్టర్. ఓకేనా, టెర్షరీ సెక్టార్ ఈస్ గెట్టింగ్ 28,264 billions of US dollars, right, in the form of FDIs, foreign direct investment. సో ఇవి దీని యొక్క ఇంపార్టెన్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఇంకొక కొత్త టాపిక్తో మళ్ళీ మేము ముందు ఉంటాం. ఓకేనా, సో ఇది వీడియో పాస్ చేసి కంప్లీట్గా నోట్ చేసుకోండి.